ఆర్గ్యుమెంట్ చేయాలా? అవును, అంతేనా కాదా? దయాకర్ అన్న అడుగుదాం. దయాకర్ అన్న, మరి తుపాకులు ఇడిచిపెట్టి వస్తే చర్చలకు సిద్ధమంటుంది బీజేపీ. ఆ ప్రపోజల్ పెట్టి తుపాకులు వదిలిపెట్టి రావడమా, ఇంకా ఏ మొడాలిటీస్ తో మనం చర్చలకు పోతాము అనేది వాళ్ళే టర్మ్స్ డిక్టేట్ చేయాలి, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టుకోవాలి, లేకపోతే టర్మ్స్ ఆఫ్ రూల్స్ కింద పెట్టుకోవాలి. ఇరుపక్షాలు అసలు సీజ్ ఫైర్ అనేది చేయాలంటేనే సీజ్ ఫైర్ మీదనే వాళ్ళకి ఇంకా లేదు. అదే మనం పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ మాత్రం మరి ట్రంప్ చెప్పిండా మనమే అనుకున్నామా అనేది విపక్షాలను సంప్రదించకుండా కూడా సీజ్ ఫైర్ ఓకే అన్నారు. ఓకే, ఎందుకంటే యుద్ధం వల్ల వచ్చే లాభం లేదు. పాకిస్తాన్ ఒక మూర్ఖపు దేశం, అది దాంతో అసలు వాడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితి, వాడు పిచ్చోడి చేతిలో రాయి. కాబట్టి మనము వెనుకకు వచ్చినాము లేకపోతే ముందుకు పోయినాం అనే దానికంటే యుద్ధకాంక్ష అనేది ఎప్పుడు కూడా భారతదేశం కోరుకోలేదు. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు కర్రెగుట్టలు లేదంటే ఇతరత్ర ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు సీజ్ ఫైర్ ప్రకటించుకొని వాళ్ళని చర్చలకు మనమే కండిషన్స్ పెడితే బాగుండేది కదా. ఆ కండిషన్స్ పెట్టినప్పుడు కొన్ని సమస్యలు పరిష్కరించబడేవి కదా. దాంట్లో కొంత ఒక కోణం అయితే సరే, ఇప్పుడు మన మేధావులు లేకపోతే బండారు గారు లాంటి వాళ్ళు ఇట్లా కొంతమంది న్యూట్రలిస్టులు కూడా ఏంటంటే ఇక్కడ ఆదివాసీలను ఈ పేరు మీద ఎక్కువ ప్రాణనష్టం జరుగుతున్నది లేదంటే ఇతర అక్కడ కొన్ని చెప్తున్నారు. అలాంటి వాటిని ప్రభుత్వం ఎందుకు ఆ భారం మొయ్యాలి? అవసరం ఏముంది? ప్రభుత్వానికి అవసరం లేదు కదా. మనం ఆదివాసీల మీద మన ప్రభుత్వం దాడి చేసుకోవడం ఎందుకు? ఆ విషయం అక్కడ వాళ్ళ ప్రాంతం కాబట్టి ఎట్లాగ ఉంటారు, వాళ్ళని పట్టుకోవాలంటే వీళ్ళతో ఆపరేషన్ చేయాలనేది ప్రభుత్వ ఎత్తుగడ ఉంటుంది, అది ఇంటర్నల్ స్ట్రాటజీస్ ఉంటాయి. కానీ ఇంత కొనసాగుతూ ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతున్నప్పుడు ప్రపంచం నుంచి కూడా మనకు ఒక సవాల్ ఉంటది, దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం లేక కాంగ్రెస్ మీద మాట్లాడతారు వీళ్ళు. ప్రతి ఫెయిల్యూర్ కు, ఇప్పుడు హిట్లర్ కాక పోలాండ్ చూపించినట్టు ప్రతి ఫెయిల్యూర్ కు కాంగ్రెసే కారణం 11 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళకి ఇంకా పరిపాలనకు సంబంధించిన అంశాలలో స్పష్టత రావట్లేదు. దాన్ని ఏ కోణం నుంచి చూడాలని ఆలోచించేటోళ్ళు కూడా లేరు. ఆర్ఎస్ఎస్ కూడా సందర్భాల్లో తీవ్రంగా మేము కూడా నష్టపోయినామని చెప్పి కామెంట్ చేస్తుంది. కానీ ఇది ఏ రకమైన సమస్య అనేది ఎకడమిక్ గా వాళ్ళు ఒక కమిటీ చేసుకోగలిగి కానీ వాళ్ళ అంతర్గతంగా చర్చించుకోగలిగితే సమస్య పరిష్కారానికి వస్తుంది. ఎందుకు మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చర్చలకు ముందుకు రావాల్సి వచ్చింది? రాజశేఖర రెడ్డి గారికి ఎంతమంది మేధావులు ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు కూడా ఆయనకు ఈ గైడ్ లైన్స్ విషయంలో సహకరించినట్టుగా కొంత సమాచారం ఉంది. ఆయన కూడా స్వయంగా ఎన్టీ రామారావు గారి నుంచే స్ఫూర్తి అది. అప్పుడు ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులు దేశభక్తులు అంటే నక్సలైట్ దేశభక్తులు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది అప్పుడు ఆయన. దానివల్ల వాళ్ళలో ఒక పాజిటివ్ వచ్చింది. మనం ఏదైతే తీవ్రంగా ఉంటుందో ఆ తీవ్రతను తగ్గించుకోవడానికి మనం మానవీయ కోణం నుంచే ఆపరేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎందుకంటే మనం ప్రభుత్వం అనే అంశం ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే మనం పగవాళ్ళం కాదు అనే కోణం నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఇట్లా చెప్తే మావోయిస్టులకు అనుకూలంగా ఉన్నామని అంటారు. మళ్ళీ మనం ఇటు కాకుండా ఇటువైపు వస్తే అటు ఆ సంస్థ లేదు మేము ప్రజల కోసం కొట్లాడుతుంటే మమ్మల్ని వ్యతిరేకంగా చేసుకుంటాను అట్లా ఉంటుంది. చాలా సందర్భాల్లో మేము కూడా ట్రోల్ అయిన సందర్భం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ప్రజా జీవితంలో సామాజిక ఉద్యమాల్లో ఉండి ఇట్లా చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఇలాంటి దుశ్చర్యలను ఖండించట్లేదని వ్యక్తిగతంగా మా పేరు మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయిన రోజులు ఉన్నాయి. కానీ రాజకీయ పక్షాలుగా ఉన్నప్పుడు పార్టీ విధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటది. రాజకీయ వ్యవస్థల్లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మీద ఈ అంశాల పట్ల స్పష్టత పెంచితే, ప్రభుత్వం అంటే కేవలం బీజేపీ అనేది కాదు కదా, ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు కదా. ఒకసారి ప్రతిపక్షాలను అన్నిటి కూడా పిలిచి ఈ విషయంలో మనం ఎట్లా ముందుకు పోదామనే ఒక పాజిటివ్ దృక్కోణం కనుక తీసుకోగలిగితే అది బీజేపీ ప్రభుత్వానికి కూడా ఒక మైల్ స్టోన్ విక్టరీ మాదిరిగా ఉంటది. ఇప్పటికీ గతంలో ఉన్న మాదిరిగా లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాళ్ళు అంటున్న డిమాండ్లను క్షేత్రస్థాయిలో పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వాలుగా చేసినాం. ఆ మౌలికాంశాలన్నీ కూడా కొంత మారుతున్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఏంటిదంటే వాళ్ళ ప్రధానమైన సమస్య ఏమైంది? అంతర్జాతీయ కార్పొరేట్ రంగానికి భారత వనరులను కట్టబెడుతున్నారు అనేది ప్రధానంగా వినబడుతుంది. ఇప్పుడు బయన్లాజ్ మనం చూస్తే ఇంతకు ముందేమో ఆధిపత్యం మీద వివక్ష మీద పోరాటం నుంచి సమానత్వం మీద పోరాటం నుంచి ఇప్పుడు
ఆదివాసీ గూడాల్లో అడుగునో లేకపోతే అడవుల్లో ఉన్న సహజ వనరుల మీద ఇతర దేశాల ఆధిపత్యం, ఇంపీరియలిస్టిక్ ఐడియాలజీ మీదనే వాళ్ళ చర్చ జరుగుతుంది. అలాంటప్పుడు ప్రభుత్వాలుగా మనం మరింత స్పష్టత ఇస్తే చాలా అందరికీ మంచిది. ఎందుకంటే దయాకరణ మీరు అన్న అంశమే ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని అడుగుతా. రాకేష్ రెడ్డి గారిని అడుగుదాం. రాకేష్ రెడ్డి గారు, దయాకరణ ఏమంటుండంటే శాంతి చర్చలకు పిలిస్తే తప్పేమున్నది, అన్నిటికి కారణము కాంగ్రెస్ అని చూపిస్తున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు కదా అపోజిషన్ లీడరు, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళందరినీ పిలిచి కూడా డిస్కషన్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు. డిస్కషన్ చేస్తారండి. ఫస్ట్ వాళ్ళు ఏదైతే బహిరంగంగా ఫస్ట్ ఆయుధాలు బదలండి, ఒక పాయింట్ 1. రెండోది ఏంటంటే మీ ఐడియాలజీ అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు. అమాయకులను చంపటము, ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వసతులు ఏదైతే వాళ్ళు ఇప్పటికే 100 సంవత్సరాలు వెనుకబడి ఉన్నారండి. మళ్ళా ఒక చిన్న విషయం చెప్తాను. దయాకరణకు తెలుసు, నాకు తెలుసు, ఇప్పుడు నా బండారు గారికి తెలుసు. మొత్తం ఈ నక్సలిజం కారణం మేమండి, రాజకీయ నాయకులు. నిజాయితీ లేని, ఎటువంటి సమాజం మీద స్పృహ లేని, పేదవాడి మీద ప్రేమ లేని నాయకులం ఉన్నాం కాబట్టి పెరిగిందండి. ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను, ఈ రోజు టిల్ టుడే నిన్న పోతే కూడా ఐలాపూర్ గ్రామంలో కన్నీళ్లు, అనరువులకు ఇల్లు, అరువులకు కన్నీళ్లు. నిన్న చెప్తున్నా, భ్రష్టు పట్టిందండి. నేను మాట్లాడింది నేను ఏమట్లేదు, నిన్ను సమర్థించుకోకపోయి నేను రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఇంకొక వెర్షన్ నేను ఐడియాలజికల్ గా తీసుకెళ్తాను. నేను ఏమంటున్నాను, రాజశేఖర రెడ్డి గారి చర్చల పిల్లలనే ఎన్కౌంటర్లు జరిగినాయని ఇప్పటికి ఉంది నక్సలైట్ వాళ్ళ అభిప్రాయం. ఆ రోజు అడవులకి వెళ్ళి పిలిపించి చర్చల సమితి నుంచి మళ్ళీ ప్రతి ఒక్కరిని వెతికి వేటాడి ఎన్కౌంటర్ చేశారు. అదొక వెర్షన్. పోతే రాంగ్ అవుతుంది. మళ్ళీ నేను అదే చెప్తున్నాను. నేను ఎందుకంటే ఏ పార్టీని విమర్శించేందుకు పోవట్లేదు. నేను ఆ బీజేపీ ఆర్ కాంగ్రెస్, నువ్వైనా నేనైనా ఒకటే. నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే అణిచివేత, ఎప్పుడైతే అభివృద్ధికి నోచుకొని ప్రజలు ఉంటారో, ఈ ఆవేదనలోకి వెళ్ళి పుట్టుకొచ్చిందే ఆవేశం.